కళ్ళు మూసుకుందాం. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన జీవితంలోనికి దేవుడు అనుగ్రహించాడు. మనకు దేవుడు ఎవరో తెలియదు. ఈ లోకంలో దేవుడని పేరు పెట్టబడినటువంటి ప్రతి నమ్మకానికి సాగిల పడ్డాం. ప్రతి ఊహకి, ప్రతి ఆలోచనకి, ప్రతి చమత్కార కల్పనకి సాగిల పడ్డాం దేవుడని. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ మన జీవితంలోకి వచ్చింది అంటే, అలా మనం రక్షణ పొందామంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. మనల్ని మార్చింది మన సొంత సామర్థ్యం కాదు, మనల్ని మార్చింది సువార్తలో ఉన్నటువంటి శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను విశ్వసించడం అనే పెట్టుబడితో ఉచితమైన రక్షణ, ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధతని దేవుడు మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు సిలువను బట్టి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ధర్మశాస్త్రాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం, మిమ్మల్ని గూర్చినటువంటి దర్శనం, మిమ్మల్ని గూర్చినటువంటి ఎరుక కలిగినటువంటి యూదులు సైతం మీ ఉగ్రతకు లోనై ఉన్నారని, మీ తీర్పుకు లోనై ఉన్నారని, ఎవరు మినహాయింపు కాదని మీరు తెలియజేస్తూ వచ్చిన మాటలకై మీకు వందనాలు. నా తండ్రి నాయన, మిమ్మల్ని ఎరుగనటువంటి ఊహల్లో బ్రతికినటువంటి నా జీవితాన్ని నాయన మీరు దీవించినందుకై, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను నా జీవితంలో తీసుకొచ్చినందుకై మీకు వందనాలు. యూదులతో సమానంగా నన్ను చేసినందుకై, యూదుల కంటే గొప్పవానిగా చేసినందుకై, నూతన జన్మ అనుభవాన్ని నాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మీ ఉగ్రత నుంచి నన్ను తప్పించినందుకై మీకు కృతజ్ఞతలు. నాయన ఈ లోకమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా కలిగి జీవించేటువంటి క్రైస్తవ జీవితాన్ని నాకు అనుగ్రహించుటకు ఏ పాటి వాడిని నా తండ్రి. నాయన ఇంకను నాలో ఉన్నటువంటి దోషములను, పాపములను, అతిక్రమములను ఒప్పుకొనుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నన్ను, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని నూతన సృష్టిగా చేయండి. సువార్తలో ఉన్న శక్తిని మా జీవితంలో మేము అనుభవించినట్లుగా సహాయం చేయండి. నాయన ఈ కార్యక్రమాలని, సభలను ఏర్పాటు చేసినటువంటి సహోదరుడికి రావాల్సిన దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. నిన్నను ఈరోజు ఈ సభల్లో ఆసక్తిగా కూర్చున్నటువంటి మీ పిల్లలకు కావాల్సిన దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ప్రేమలింతండి ప్రకటించమన్నటువంటి మాటలు మాలోను, ఈ గ్రామంలోను ఫలింపులోను తీసుకునండి. నాయన సువార్త శక్తి మా అందరి జీవితాన్ని నడిపించినట్లుగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి గౌరవిస్తూ బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ నడిపమని అనుగ్రహించమని, ఇంతవరకు తోడైన విధానం బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ, అల్పుడువైన, అయోగ్యులమైన, ఎందుకు పనికిరాని మాకు క్రైస్తవ జీవితాన్ని అనుగ్రహించడానికి ఏ పాటి వారిని ఒప్పుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞత సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.